183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎస్పెషల్లీ మీరు ఎక్కువగా చేసే కంటెంట్స్లో సార్ నేను చూస్తూ ఉంటాను అండ్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. పిల్లలు పేరెంట్స్కి ఎలా కంఫర్ట్ ఇవ్వాలి, ఎలా చూసుకుంటే మంచిది, ఏ విధంగా వాళ్ళ అవసరాలను అడగాలని చెప్తూ ఉంటారు. బట్ నాకు ఎందుకో ఫర్ ద ఫస్ట్ టైం ఇది కూడా ట్రై చేద్దాం, ఇది కూడా అడుగుదాం, అసలు మీరు ఏం చెప్తారో యాజ్ ఏ పేరెంట్గా ఎంతోమందికి మీరు గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ త్రూ నేను తీసుకోవాలనుకుంటున్నాను. తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్ని పిల్లలకి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ పరంగా, షాపింగ్ పరంగా, లేదంటే బయటికి వెళ్ళేది వాడు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా వాడిని పంపించకుండా కొంతమందికి భయం అనుకోవచ్చు, కొంతమందికి లగ్జరీ ఉందిగా మనం ఎందుకు వెళ్ళాలన్న ఫీల్ అయి ఉండొచ్చు, కొంతమందికి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వాడుకుందామన్న ఆలోచన అయి ఉండొచ్చు. దేన్ని తప్పు పట్టలేం. బట్ దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? అంత కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయడం కూడా కరెక్ట్ అంటారా? అండ్ దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, పిల్లవాడికి ఏం తెలియకుండా పోతుంది. 2, పిల్లవాడే నన్ను బందీలా చేసేసారన్న ఫీల్ కూడా క్రియేట్ అవుతుంటుంది. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నానని ఫీల్ అయ్యే పిల్లలు అట్లీస్ట్ చెప్పగలగాలి. చెప్పలేకుండా ఆగిపోయే పిల్లలు కొంతమంది అయితే, కంఫర్ట్ జోన్ ఉంది కదా అని వాడుకునే పిల్లలు కొంతమంది. ఎలా చూసుకున్నా మైండ్ సెట్స్ అనేవి చాలా డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి. అండ్ దానికి అలవాటు పడితే ఇంకా ఏ పని చేయలేరు కూడా వాళ్ళు. వాళ్ళ ఆలోచన శక్తి కూడా పెరగదు. సో ఈ కంఫర్ట్ జోన్లో ఒకవేళ మన పిల్లల్ని కనుక మనం ఉంచితే దానికి కారణం తల్లిదండ్రులు అవుతారు అంటారా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఫస్ట్ ముఖ్యంగా 2 విషయాలు అడుగుతాను మ్యామ్. ఒకటి గతం, రెండోది వ్యసనం. గతం ఏంటంటే ఒక్కసారి మన గతంలోకి వెళ్తే పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, లేకుంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ జనరల్గా మాట్లాడుకుంటే అప్పట్లో ఏదైనా వస్తువు కావాలంటే ఏం చేసేవాళ్ళు? నాన్న బిజీగా ఉన్నా, అమ్మ బిజీగా ఉన్నా పిల్లాడిని పంపించేవారు. అరే 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు బ్రూ కాఫీ పొడి తీసుకురా నువ్వు వెళ్ళి అని చెప్పంగానే వీడు బయటికి వెళ్ళి షాప్ వాడి దగ్గరికి వెళ్ళి షాప్ ఆయనతో అంకుల్ నాకు బ్రూ కాఫీ పొడి ఇవ్వండి అని కమ్యూనికేట్ చేసి తీసుకొని వస్తే ఇంటికి కూడా ఇక్కడి నుంచి షాప్ దాకా ఎలా వెళ్ళాలని చెప్పి దారి మైండ్లో విజువల్ అవుతూ వెళ్ళేటప్పుడు రోడ్లో అన్ని థింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ. అవును, ఇక్కడ ఒక ఆస్పెక్ట్ కాదు, నేను అన్ని చెప్తాను. ఇంతకుముందు ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒకవేళ బండి నడుపుతున్నా లేకుంటే బస్సులో వెళ్తున్నా కూడా అక్కడ కండక్టర్ని టికెట్ అడగడం కానీ, వెళ్ళేటప్పుడు దారి 10 మందిని అడిగి తెలుసుకొని వెళ్ళడం కానీ చేసేవాళ్ళు. సోషల్ కమ్యూనికేషన్, పీపుల్తో కనెక్ట్ అవ్వడం ఎలాగా, అబ్జర్వ్ చేయడం ఎలాగా, అన్ని ప్రతి ఆస్పెక్ట్ ఇక్కడ ఒక పిల్లాడికి చదువుతో పాటు, పాప కానీ బాబు కానీ చదువుతో పాటు ఏ విషయాలు కావాలో అవన్నీ అక్కడ నేర్పించారు. ఫస్ట్ థింగ్, ఆ టైంలో గతంలో ఇవి జరిగేవి. రెండోది వ్యసనం. చాలా మంది ఏమంటారు వ్యసనం అంటే మొబైల్ ఎక్కువ వాడడం, లేకుంటే వ్యసనం అంటే ఏదో తాగుడు, సిగరెట్ అని చెప్పి అంటుంటారు. నిజమైన వ్యసనం ఏంటి తెలుసా? ప్రపంచాన్ని మొత్తం కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి ఏ పని చేయకుండా కుర్చీలో కూర్చొని నాకేది కావాలన్నా దానికి కష్టం తెలియకుండా, మళ్ళీ చెప్తాను, దానికి కష్టం తెలియకుండా, ఎలా సంపాదించాలో అర్థం కాకుండా, ఆ సంపాదించే మార్గం ప్రాపర్గా తెలియకుండా అన్నీ తీసుకొని వచ్చి ప్రపంచాన్ని వాడి చేతుల్లో పెట్టే దాన్ని కూడా నాకు తెలిసి వ్యసనంతో భావిస్తాను. ఎందుకని చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య చాలా సందర్భాలుగా చెప్తాడు, నా దగ్గరికి చాలా క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా ఆ పిల్లాడు చాలా అద్భుతంగా రాణిస్తాడు, చదువులో చాలా పర్ఫెక్ట్, కానీ వాడిని తీసుకెళ్ళి ఒక సర్కిల్లో లేకుంటే ఈ అపార్ట్మెంట్ కింద వదిలేస్తే కూడా తర్వాత వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి దారి కూడా తెలియదు. అలాంటి పిల్లలు నాకు తెలిసి ఇంతమంది ఉన్నారు. వాడు మళ్ళీ చదువులో సూపర్, 4 గోడల మధ్య కూర్చోబెట్టి 4 పుస్తకాలు ఇచ్చేదే నీ ప్రపంచం, ఇంకా ప్రపంచం లేదు అని నేర్పించే సమాజంలో ఏమవుతుంది తెలుసా? ఈరోజు ఫుడ్ ఇంతకుముందు కావాలంటే అక్కడికి వెళ్ళి అడవిలో, అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏంటి సార్ మీరు 21st సెంచరీలో కూడా మీరు పాత గతానికి వెళ్తారంటే దాని నుంచే నేర్చుకోవాలి. ఎప్పుడూ చెట్టు ఎదిగిందని చెప్పి రూట్స్ని కొట్టేయకూడదు. రూట్స్ ఉంటేనే చెట్టు ఉంటుంది. చెట్టు బలంగా ఈ రోజు మనం ఉన్నామంటే అటువంటి విలువలతోనే బతుకుతున్నాం. ఇప్పుడు చాలా మంది వచ్చి కామెంట్స్ చేస్తారు, టెక్నాలజీ ఎదిగింది కదా, టెక్నాలజీ ఎదిగింది కదా అని చెప్పి అమ్మ ప్రేమను ఎక్కడ కొనలేరు. టెక్నాలజీ ఎదిగింది కానీ చెప్పి నాన్న బాధ్యతను ఎవరు కొనలేరు. అవి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రావాలి, అవి ఎక్కడా కొనలేరు. ఇలాగే మన విలువల్ని అక్కడి నుంచి వచ్చిన రూట్స్ని మర్చిపోకూడదు. అప్పట్లో ఫుడ్ కావాలంటే పిల్లలు ఎవరో వెళ్ళి సాయంత్రం కట్లు కొట్టుకొని వస్తే అవి తీసుకొని వచ్చి మామూలుగా మనం చేసి అన్నీ చేస్తే ఆ ఫుడ్ విలువ వాళ్ళకి తెలిసేది. పోనీ ఇప్పుడు ఇంట్లో ఫుడ్ చేపిస్తున్నట్టు, అరే నీకెందుకు కష్టం, నీకేది కావాలి చెప్పు, మ్యాగీయా లేకుంటే ఇంకేదైనా కావాలా, ఫుడ్ బర్గర్ తింటావు, ఒక్క నిమిషం ఆన్లైన్లో. వాడు సోఫాలో కూర్చొని సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి ఆన్లైన్లో స్విగ్గీలో కొట్టంగా, జొమాటోలో కొట్టంగా బర్గర్ ఇంటికి రాగానే అసలు దాని లోపల ఎలా ప్రిపేర్ చేశారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది తయారు చేయడానికి జరిగిన విషయాలు అవేం తెలియదు, మన చేతికి వచ్చింది. పైగా నీడ్ తెలియకుండా కూడా వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే కొంతమంది అసలు ఆకలి లేకుండా నీకేం కావాలి, ఇప్పుడు సాయంత్రం 5 అయింది తిందామా అని చెప్పి
ఆకలి విలువ కూడా తెలియకుండా పెంచే కంఫర్ట్ జోన్లో ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు. ప్రేమ విలువ, ఆకలి విలువ, బాధ్యత విలువ ఏదని మీరు మాట్లాడండి. 10 మందితో ఎలా మాట్లాడాలి, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఒక నాయకుడిగా 10 మందిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ లక్షణాలు ఎన్ని మీకు ఎక్కడా కనపడవు. మొన్న ఈ మధ్య మీకు ఇంతకుముందు గుర్తుందో లేదో, సర్కస్లు ఉండేవి. అవును, సర్కస్లో ఏం చేస్తారు మ్యామ్, మీకు గుర్తుందో లేదో, యానిమల్స్ వీటన్నిటిని తీసుకొని వచ్చి అడవిలో నుంచి తీసుకొని వచ్చి దానికి ట్రైనింగ్ ఇస్తే ఆ సర్కస్లో ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ ట్రైనర్ ఎలా చెప్తే అవన్నీ అలా వింటూ ఉంటారు. చాలా అద్భుతమైన. ఈ మధ్యలో ఎక్కడైనా సర్కస్లు చూసారా? ఎక్కడ కనపడదు. చిన్నప్పుడు అయితే మాకు బాగా గుర్తు, అప్పుడప్పుడు ఏరియాలోకి వచ్చి టెంట్ వేసి చేస్తే అసలు చాలా బాగుండేది. ఆ తర్వాత ఏమైంది తెలుసా, సర్కస్లు క్రమేణా తగ్గిపోతూ ఉంటే ఇంక ఈ జంతువులను ఏం చేయాలి? దాంట్లో ఏనుగులు, గుర్రాలు, సింహాలు, పులులు, ఇవన్నీ కుక్కలు, కోతులు అన్నీ ఉండేవి, పావురాలు అన్నీ ఉండేవి. చాలా మంది ఏం చేస్తారు, సర్కస్లు మూసేస్తున్నారని చెప్పి వేలం పాటలు వేస్తే అందరు వచ్చి గుర్రాలు కొనుక్కునే వాళ్ళు వెళ్ళారు, కుక్కలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, కోతులు కొంతమంది కొనుక్కున్నారు, ఏనుగులు కొంతమంది కొనుక్కున్నారు, క్యామెల్స్ని కొంతమంది అన్నీ కొనుక్కున్నారు. ఈ టైగర్స్ ఉంటాయి కదా, దాన్ని ఎవరు కొనలా. టైగర్స్ని ఎవరు పెంచుకుంటారు? వాళ్ళకి భయం వేసింది. టైగర్స్ ఏం చేస్తామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇవి మనం ఎలాగో క్లోజ్ చేస్తున్నాం కదా, ఇవేం చేద్దామని చెప్పి ఆ టైగర్స్ తీసుకెళ్ళి అడవిలో వదిలేశాడు. కరెక్ట్గా వారం రోజుల తర్వాత చూస్తే ఆ టైగర్స్ అన్నీ చచ్చిపోయాయి. ఎలా చచ్చిపోయాయి తెలుసా? అక్కడుండే మామూలుగా కుక్కలు కానీ, అడవిలో ఉండే కుక్కలు, చిన్న చిన్న నక్కలు, చిన్న చిన్న జంతువులు వచ్చి ఆ పులుల్ని చంపేసి తినేసాయి. పులుల్ని ఆ జంతువులు చంపడం ఏంటి? పులికి దొరికితే అవి చంపేస్తాయి కానీ పులికి వాటి ఆహారం పులి అవ్వడం ఏంటని చెప్పి అర్థం కాలేదు. ఒకసారి లాజిక్ ఆలోచించండి. వీళ్ళని తీసుకొని వచ్చి ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి నువ్వు పులివి కాదు, నీ బతుకింతే, నువ్వు నేను చెప్పిన మాటే వినాలని చెప్పి ట్యూన్ చేస్తూ ఉంటే ఆ పులికి సమాజంలోకి వెళ్ళిన తర్వాత పిల్లిలాగే మారుతూ ఉంటుంది. ఫైట్ చేయడం ఇంకెక్కడ వస్తుంది? ఇప్పుడు ఆ పుల్లు ఎవరు? పిల్లలు. మీకు నాకు అర్థమైంది అనుకుంటా, చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఫస్ట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ పిల్లలకి సమస్యని పరిచయం చేయాలి. కంఫర్ట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు తెలుసా? ఇప్పుడు నాకు అవసరాలన్నీ బాగా జరుగుతున్నప్పుడు నాకు అస్సలు ఎటువంటి నీడ్ ఉండదు. ఒక సమస్య వచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఆ సమస్యను పరిష్కరించడానికి 100 మార్గాల్లో ఆలోచిస్తాను. ఇప్పుడు మనం కూడా ఇది కూడా ఆలోచిస్తారు. వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చేయాలని సమస్య ఇక్కడికి వచ్చింది, వీడేం చేస్తాడు, స్విగ్గీలో బాగుంటుంది, జొమాటోలో బాగుంటుంది, దేంట్లో ఆఫర్లు బాగుంటుంది, జెప్టోలో ఏం చేస్తారని చెప్పి ఇక్కడ ఆలోచిస్తాడు. కానీ నిజమైన సమస్య ఇవ్వండి, అది చిన్నప్పటి నుంచి మనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనేది మనకు తెలుసు. మీ అందరికీ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిది? కర్చీఫ్. దీంట్లో మాయా మంత్రాలు, నేనేం మెజిషియన్ కాదు, జస్ట్ నార్మల్ చూపిస్తున్నాను. ఇది కర్చీఫ్, అవునా మ్యామ్? కర్చీఫ్ నార్మల్గా దేనికి తయారు చేశారు? ఎందుకు తయారు? మన స్వెట్ ఏదైతే వస్తూ ఉంటుందో. వెరీ గుడ్. స్వెట్ క్లీన్ చేసుకునే దానికి, సంథింగ్ ఫేస్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని, బేసిక్ పర్పస్ ఇదే, దానికి మించి కాదు. కానీ కర్చీఫ్ని ఇంకే రకాలుగా వాడచ్చు. ఇప్పుడు మన స్టూడియోలో దాదాపు ఒక 30 మంది ఉన్నారు. 30 మంది దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమేం చెప్తారని మీరు అనుకుంటున్నా మీరు చెప్పండి. అలాగే చూసే వాళ్ళందరూ మీరు చిన్నప్పటి నుంచి కర్చీఫ్ని ఏ పర్పస్లకు వాడారో కింద కామెంట్స్ రాయండి. ఫేస్ వాష్ చేసుకుంటే క్లీన్ చేసుకునేదానికి, లేకుంటే స్వెట్ వస్తే తుడుచుకునేదానికి, ఇది బేసిక్ పర్పస్ కర్చీఫ్. కానీ ఈ కర్చీఫ్ని ఇంకే రకాలుగా వాడచ్చో మీ ఆలోచనలు మీరు చెప్పండి, వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను. ఎప్పుడైతే ఫుడ్ మనం తింటూ ఉంటామో హ్యాండ్ వాష్ చేసుకున్నాక, వెరీ గుడ్, హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకునేదానికి, వెట్ క్లీన్ చేసుకుంటాం. ఎండ్ వచ్చినప్పుడు కొంతమంది బండ్లు వెళ్ళేటప్పుడు దాన్ని కట్టుకొని వెళ్తూ ఉంటారు. ఈ మధ్య కరోనా తర్వాత మాస్క్ లాగా చాలా మంది దీన్ని వాడుతున్నారు. ఇంకా మీరు కూడా చెప్పొచ్చు కర్చీఫ్ని ఎలా వాడచ్చు, కెమెరామెన్ చెప్తారు, అందరూ చెప్తారు ఒక బేసిక్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్యాండేజ్ లాగా వాడతారు. కొంతమంది అయితే ఫ్యాషన్ గా జీన్స్ కి ఇక్కడ కర్చీఫ్ పెట్టేసి ఒక ఫ్యాషన్ లాగా అయిపోతుంది, అది నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్, అవునా? నేను ఒక క్లాస్ తీసుకుంటున్నప్పుడు నాకు 2 ఆన్సర్లు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఒకడు బస్సులో సీట్ ఆపుకునేదానికి స్టార్ట్ చేశాడు. గుర్తుందా మ్యామ్? ట్రూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేది దానికే. అది బస్సులో సీట్ ఆపు, అసలు ఈ కర్చీఫ్ తయారు చేసిన వాడికి ఆ విషయం తెలిస్తే 3 సార్లు ఊరేసుకొని చచ్చిపోతాడు. కానీ మనోళ్ళు ఏం దాని తర్వాత ఇంకొకరు గుంటూరులో ఇంటర్ కాలేజ్ సెషన్ చెప్తున్నప్పుడు ఒక పాప లేచి చాలా అద్భుతమైన ఆన్సర్ చెప్పింది. సార్, నేను కర్చీఫ్ దేనికి వాడతాను తెలుసా? ఏంటమ్మా అంటే, మేము హాస్టల్లో ఉంటాం కదా సార్, ఇంటి దగ్గర నుంచి అప్పుడప్పుడు స్నాక్స్ తెచ్చుకుంటాం. ఆ స్నాక్స్ ఎక్కడ క్లాస్లో తినాలనిపిస్తుంది, కానీ ఎలా చేయాలని చెప్పి మేము కర్చీఫ్లో పెట్టుకొని స్నాక్స్ తింటూ ఉంటాం. అదేంటమ్మా, టీచర్ వచ్చినప్పుడు ఏం చేస్తాను సార్? టీచర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఒకసారి కర్చీఫ్ అసలు చాలా విభిన్నమైన కేసెస్ అన్ని చెప్పారు. ఇది కర్చీఫ్. ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మ్యామ్ బస్సులో సీట్ ఆపాలి, ఇది ఒక లాజిక్ మాట్లాడతాం. బస్సులో సీట్ ఆపాలన్నప్పుడు ఒంటి మీద షర్ట్ ఉంది కదా, తీయం, ఎందుకంటే ఇది ఒక్కటే ఉంది, తీస్తే బాడీ, అవునా? షూ తీసేయలేం, చెప్పులు వేయలేం.
ఇంకేముందని బాడీలో ఎతికితే ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? కర్చీఫ్. ఎస్ సార్. దెబ్బ తగిలింది, ఇప్పుడు దీనికి కట్టాలి. నా షర్ట్ని జింపి కట్టలేను, నా ప్యాంటుని జింపి కట్టలేను, పక్కన ఏ రిసోర్స్ కనపడట్లా, నా పాకెట్లో ఒక డివైస్ ఉంది, దాని పేరే ఒక ఐటమ్ ఉంది, దాని పేరు కర్చీఫ్. దాన్ని తీసి కట్టడం మొదలుపెట్టినప్పుడు ఇంకోసారి ఆ సమస్యకు పరిష్కారం ఇదని చెప్పి తెలిసింది. సమస్యలు పిల్లలకి మనం కనుక ఇవ్వగలిగితే అలా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద కూలి పనులు చేయమని నేను చెప్పట్లేదు. కానీ ఈసారి మీరు బయటికి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడకుండా మీరు డ్రైవ్ చేస్తుంటే పక్కన పిల్లాన్ని కూర్చోబెట్టి, నాన్న నేను గూగుల్ మ్యాప్ పెట్టను, ఇప్పుడు మనం కొత్త అడ్రస్కి వెళ్ళబోతున్నాం అని చెప్పి మీ పిల్లాన్ని కనుక అడిగించడం మొదలు పెడితే కమ్యూనికేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎలా అడుగుతాం అడ్రస్? హలో భయ్యా ఈ అడ్రస్ ఎక్కడ చెప్పు అంటావా? ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడగాలంటే ఏమడతావు? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ అడ్రస్ ఎక్కడ చెప్తాను. ఆ పిల్లలు నేర్చుకుంటారు. ఎవరన్నా రెస్పెక్టబుల్ పర్సన్తో మాట్లాడేటప్పుడు ఒక పర్సన్ అడగాలన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా అడగాలి, సార్ ఎలా యాడ్ చేయాలి, ప్లీజ్ ఎలా యాడ్ చేయాలి అని వాడికి కమ్యూనికేషన్ తెలుస్తుంది. అది ఏ టెక్స్ట్ బుక్లో వచ్చేది కాదండి, నేర్పిస్తే ఇలా ప్రాక్టికల్లో వస్తుంది. రేపు ఏదైనా ఫుడ్ కావాలి, రిసోర్సెస్ మీరు నేను సూపర్ మార్కెట్ అగైన్స్ కాదు, సూపర్ మార్కెట్కి వెళ్తే వీడి కమ్యూనికేషన్ బాగుంటుందా, నార్మల్ ప్రొవిజన్ స్టోర్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే వీడి కమ్యూనికేషన్ బాగుంటుందా? మీరు చెప్పండి. నార్మల్ స్టోర్స్కి వెళ్తేనే కమ్యూనికేషన్ బిల్డప్ అవుతుంది. సూపర్ మార్కెట్కి వెళ్తే ఏముంటుంది, ఆడ కేజీ ఉంటుంది, వీడు తీసేస్తారు అయిపోయింది. కానీ ఇక్కడికి వెళ్తే కొన్నిసార్లు కొంతమంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఐ డోంట్ మైండ్, బట్ నార్మల్ చెప్తాను. పైగా అక్కడ వేస్టేజ్ ఆఫ్ మనీ కొంతవరకు ఎక్కువ అవుతుంది. ప్రొవిజన్ స్టోర్లోకి ఏంటి అన్నా మినపప్పు 1 కేజీ కట్టు, పెసరపప్పు 2 కేజీలు కట్టు, అన్నా ఇది అయిపోయిందా, ఇవన్నీ సామాన్లు వచ్చి ఒకసారి లెక్క చూడంటే వాళ్ళు లెక్క చూస్తారు, మొత్తం అన్ని చూసుకొని డబ్బులు తీసుకొని వస్తావు, అన్ని ప్యాక్ చేసుకొని ఎంతెంత క్వాంటిటీ అనేది నీ క్లియర్గా అక్కడ కనపడుతున్నప్పుడు దాని లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ వేరు, నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది, చాలా డిఫరెంట్గా. అలా అని చెప్పి ఇది తప్పని నేను అనట్లేదు, కానీ ఒకసారి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకసారి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.